హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్ని ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది 2 కట్ బ్యాంగిల్స్. ఈరోజు ఈ థ్రెడ్తో అయితే నేను డిజైన్ అయితే చేయబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఇందులో చాలా టిప్స్ అయితే నేను యాడ్ చేశాను. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, ప్రతి థ్రెడ్ మీద షేడ్ నెంబర్ అనేది ఉంటుందండి. మీరు బ్యాంగిల్ ఆర్డర్ అయితే చేస్తున్నప్పుడు ఈ షేడ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ కలర్ రావాలి అంటే, మనకు దొరకాలంటే ఈ షేడ్ నెంబర్స్ యూజ్ అవుతాయి. ఇలా సెక్యూర్ చేశారంటే ఒకవేళ మిడిల్లో అయిపోయినా కూడా మనకి ఈజీగా గుర్తుంటుందండి. తర్వాత ర్యాప్ చేసుకోవాలండి థ్రెడ్ అనేది. ఇక్కడ కూడా ఇంకొక టిప్ అయితే ఉంది. ఇలా గ్లూ తోటి స్టిక్ చేసిన తర్వాత కొద్దిసేపు వదిలేయండి. వదిలేసిన తర్వాత గ్లూ అనేది డ్రై అవుతుంది. డ్రై అయిపోయిన తర్వాత నీట్గా బ్యాంగిల్కి అనేది ర్యాప్ చేయండి. ఇక్కడ ఎన్ని లైన్స్ తీసుకున్నాను, ఏంటి, 2 కట్కి ఎన్ని తీసుకోవాలి, 4 కట్కి ఎన్ని అనేది నేను ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా చెప్తానండి. ఇలా నీట్గా ర్యాపింగ్ అయితే చేసుకోండి. తర్వాత ఇది ఏంటి అంటే, ఇలా ఎందుకు మార్క్ చేశానంటే, మనకి కుందన్స్ అనేవి కరెక్ట్ ప్లేస్లో రావాలి అంటే ఇలా అయితే మార్క్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దీని గురించి కూడా కావాలి అంటే డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అప్కమింగ్ వీడియోస్లో. కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తర్వాత ఈ లైన్స్ ప్రకారం గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత దాని మీద 3 mm గోల్డ్ షేప్ అయితే ఫస్ట్ అయితే స్టిక్ చేసుకోండి, మనకి గుర్తు కోసం. ఇది ఫ్లోరల్ ప్యాటర్న్ అండి. దీంట్లో రెగ్యులర్గా 2 యూస్ చేస్తారండి చైన్స్ అయితే. ఒకటి స్టోన్ అండ్ పర్ల్ చైన్. నేనైతే పర్ల్ చైన్ యూస్ చేస్తున్నాను. ఇది ఫ్లోరల్ ప్యాటర్న్ కాబట్టి. ఇందాక 3 mm రౌండ్ స్టిక్ చేసాం కదా, దాని చుట్టూ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ అంటించేసి ఇవి ఏంటి అంటే షుగర్ బీడ్స్ అండి. షుగర్ బీడ్స్ని స్టిక్ చేస్తున్నాను. నేనైతే నార్మల్ అయిపోయిన పెన్ తోటి చేస్తున్నానండి. మీరు కూడా మీ దగ్గర గ్లూ పెన్ అంటే స్టిక్ చేసే పెన్ అనేది లేకపోతే ఈ పెన్ కూడా యూస్ చేయొచ్చు. తర్వాత ఈ షుగర్ బీడ్స్ అనేవి మొత్తం స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఈ బీడ్స్ చుట్టూ పెట్టేసి దాని చుట్టూ పర్ల్ చైన్ అయితే స్టిక్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ ఇలా ఒకసారి పెట్టి చూశాను, 14 పర్ల్స్ అయితే వచ్చాయి. 14 పర్ల్స్ కౌంట్ చేసుకొని అక్కడికి కట్టర్ తోటి కట్ చేస్తున్నానండి. తర్వాత దీన్ని అక్కడ నీట్గా స్టిక్ చేసుకోవాలి. మనకి 4 వస్తాయి కదండి, 4 అయితే కట్ చేసుకొని పెట్టేసుకోండి ఫస్టే. తర్వాత ఈ కట్ చేసుకున్న పీసెస్ని షుగర్ బీడ్స్ చుట్టూ నీట్గా పెట్టేసేయండి. పెన్ తోటి సెక్యూర్ చేసుకుంటూ పెట్టండి. కొంచెం టైం పట్టుద్ది కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వస్తుందండి. అలా 4 ఫ్లవర్స్ పెట్టేసిన తర్వాత ఫ్లవర్కి మధ్యలో అయితే మనకి గ్యాప్ అయితే ఉంటుంది కదా, దీన్ని మనం జర్దోసి తోటి ఫిల్ చేద్దాం. ఇది జర్దోసి అండి. అయితే మనకి ఏ షేప్లో మనమైతే అనుకుంటామో ఆ షేప్కి ఎంత పడుతుంది అనేది ఒకసారి ఇలా మెజర్ చేసుకొని అంత కట్ చేయండి. సేమ్ అంతే, సేమ్ సైజ్ తోటి నాకైతే ఇక్కడ 8 పార్ట్స్ అయితే సరిపోతున్నాయి. సో నేను 8 కట్ చేసుకుంటున్నాను. ఇదైతే నేను ఇక్కడ కట్టర్ యూస్ చేసి కట్ చేస్తున్నానండి. అలా కట్ చేసిన తర్వాత దీన్ని అనేది ప్లేస్ చేస్తాం. ఇక్కడ జర్దోసిని స్టిక్ చేసేటప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే చెప్తానండి, మీకు బాగా యూజ్ అవుద్ది. మనం ఫ్యాబ్రిక్లు రాసిన వెంటనే అయితే జర్దోసి స్టిక్ అయితే అవ్వదండి, లేస్ వస్తుంది. అయితే ఇక్కడ టిప్ ఏంటి అంటే, మీరు ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ వరకు వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు స్టిక్ చేయండి. అప్పుడు దాన్ని పట్టుకొని ఉంటుంది, లేదా లేస్ వస్తుందండి. వెంటనే పెడితే అయితే లేస్ వస్తుంది. చూసుకోండి, ఇక్కడ కొంచెం టైం పడుతుంది జర్దోసిని స్టిక్ చేసేటప్పుడు. ఇలా మొత్తం స్టిక్ చేసిన తర్వాత మీరు ఏ ప్యాటర్న్ అయితే అనుకుంటున్నారో అలా అయితే స్టిక్ చేసుకోండి. ఇక్కడ నేను కుందన్స్ అయితే యూస్ చేస్తున్నాను, 3 చిన్నవి. నేను ఇలా ఎందుకు డిజైన్ చేస్తున్నానంటే, బ్యాంగిల్ ఏ వైపు నుంచి వేసుకున్నా కరెక్ట్ పొజిషన్లో ఉండాలని చెప్పి ఇలా అయితే డిజైన్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్టు కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ మైన్యూట్ డీటెయిలింగ్ ఇద్దాము అని చెప్పేసి షుగర్ బీడ్స్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇది కనుక నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎవరైతే బ్యాంగిల్స్ రెడీ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి.